ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. మనిషి బ్రతకాలి అంటే మనిషి దగ్గర ఒకటి ఉండాలి. అదేమిటంటే నేను చెప్తా, ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మనిషి బ్రతకాలంటే మనిషి దగ్గర ఒకటి ఉండాలి. అదేమిటంటే ఒక నమ్మకము. ఆ నమ్మకం అనేది పోయిన తర్వాత మనిషి బతికిన వేస్టే. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. మనం ఏటకన్నా పోతాము, వాళ్ళు ఏమంటారు, అయ్యో పాపం చాలా నమ్మకం అయిపోతాను, మంచోడు, అతని దగ్గర ఏదైనా ఇచ్చినా కూడా పోదు, తిరిగి ఇచ్చేస్తాడు, చాలా నమ్మకస్తుడు అంటారు. ఆ నమ్మకం అనేది మనం పెట్టుకోవాలి ఎవరి దగ్గర కానీ. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సజ్జనమనే నమ్మకం బాగూడదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. డబ్బు శాశ్వతం కాదు, నమ్మకం శాశ్వతము. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. ఆ నమ్మకం ఏమంతా ఉంటుందో, ఆ నమ్మకం ఉన్నంత వరకు మనకి ఏడైనా మాట ఉంటుంది. ఎవరైనా గౌరవిస్తారు, ఎవరైనా పిలుచుకుంటారు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. నమ్మకం పోయిన తర్వాత ఎవరు నమ్మరు, 10 రూపాయలు కూడా పుట్టదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. అన్న ఎక్కడికన్నా పోతే ఏదో ఒక 500 ఇవ్వన్నాం అనుకో, 500 ఇచ్చిన తర్వాత మళ్ళీ వాడు చెప్పిన టైం కాదు ఇంకా 2 రోజులు ముందుగా ఇచ్చినాం అనుకో, అయ్యో పాపం మా పొద్దు డబ్బులు 500 ఇచ్చి మళ్ళీ అన్నీ ఇచ్చేసినప్పుడు పర్వాలేదు అంటారు. ఇంకా ఎక్కడికైనా పోతే ఒక 5,000 లెక్కలు ఇచ్చినాము, ఏదో ఇబ్బంది ఉందని చెప్పినాను, ఓ నెల టైం చెప్పినావు, నెల కూడా కాకనే ఇంకా ముందుగా పోయి ఇచ్చినాం అనుకో, పర్వాలేదప్ప అంటారు.